ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో మరణం లేని జీవి ఏదైనా ఉందా అంటే మీరు ఖచ్చితంగా లేదనే అంటారు. ఎందుకంటే పుట్టిన ప్రతి జీవి చివరికి చావాల్సిందే. ఇదే లైఫ్ యొక్క ప్రిన్సిపుల్. అయితే ఈ ప్రిన్సిపల్స్ ని బ్రేక్ చేస్తూ దానికదే ఒక కొత్త ప్రిన్సిపుల్ ని క్రియేట్ చేసుకుంది ఒక జీవి. ఆ ఆర్గానిజం పేరే తురిటాప్సిస్ డార్నీ. ఇది జెల్లీ ఫిషెస్ లో ఒక స్పీషియస్. దీన్ని మనం కావాలని చంపేస్తే తప్ప అది దానికదే చావదు. అంటే ఈ ఆర్గానిజం కి నాచురల్ డెత్ అనేది ఉండదు. దీని లైఫ్ సైకిల్ ని గమనిస్తే ముందు ఒక ఎగ్ లాగా ఉంటుంది, దాని నుంచి లార్వా వస్తుంది, దాని నుంచి పోలిప్స్ వస్తాయి, పోలిప్సే ఒక బేబీ జెల్లీ ఫిష్ లాగా మారిపోతుంది. నార్మల్ గా అయితే ఎవైనా పెరిగి వయసైపోయి చనిపోతాయి, కానీ ఇక్కడ అలా జరగకుండా అది చనిపోయే సమయంలో మళ్లీ పోలిప్స్ గా మారిపోయి దాంతో అది మళ్లీ ఒక బేబీ జెల్లీ ఫిష్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవ్వగలదు. అండ్ ఈ జెల్లీ ఫిష్ కి మనకి ఉన్నట్టు హార్ట్, బ్రెయిన్, బోన్స్, లంగ్స్ లాంటి ఆర్గాన్స్ ఉండవు. సైన్స్ అనేది యూనివర్స్ లోని ప్రతిదాని గురించి చెప్పగలదు. అంటే యూనివర్స్ పుట్టుక నుండి దాని అంతం ఎలా జరుగుతుంది, వీటి మధ్యలో ఏం జరుగుతుంది అని. కాకపోతే అవి నిజమా కాదా అని మనం కళ్లతో చూస్తే కానీ నమ్మలేం. ఒక్కోసారి కళ్లతో చూసినవి అన్నీ కూడా నిజాలు కావు. అయితే సైన్స్ ఎప్పటికీ ఛేదించలేనివి ప్రపంచంలో కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి మోస్ట్ మిస్టీరియస్ అని చెప్పుకోవచ్చు. అది ఎంత రహస్యమైనది అంటే యూనివర్స్ పుట్టుక ఎలా జరిగిందో తెలుసుకోవడం కన్నా దాన్ని క్రియేట్ చేశాడు అని నమ్మే దేవుడు ఉన్నాడా లేడా అనే క్వశ్చన్ కన్నా మిస్టీరియస్ అని చెప్పుకోవాలి. అదే కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అనేది క్వాంటమ్ మెకానిక్ లో కీ రోల్ ప్లే చేస్తుంది. సైన్స్ చరిత్రను తిరగరాసే కేపబిలిటీ దీనికి ఉంది. నిజానికి మీరు ఇప్పుడు ఈ వీడియోని చూస్తున్నారు అంటే దానికి కారణం మీరు బ్రతికే ఉండి మీరు చూసే విజువల్ అనేది ఐస్ నుండి ఆప్టికల్ నోట్స్ ద్వారా విజువల్ కాంటెక్స్ట్ వరకు చేరుకుంటుంది. కాబట్టి అప్పుడు మీరు ఒక అబ్జర్వర్ అవుతారు. మీరు చూసే ప్రతిదీ ఆబ్జెక్ట్ అవుతుంది. అయితే ఈ ప్రపంచాన్ని చూస్తున్నది మనమా లేదా మన బ్రెయిన్ అనేదే క్వశ్చన్. ఎందుకంటే చూడడం అనే పనిని ఒక కెమెరా కూడా చేస్తుంది. మన బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకున్నట్టే కెమెరా కూడా ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకోగలదు. కానీ దానికి మనకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఫీలింగ్స్, ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనకి కాన్షియస్నెస్ ఉండటం వల్ల వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కాన్షియస్నెస్ గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే అలుగుతా.